యేసయ్య దివ్యనామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. పరిశుద్ధుడైన అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయాన్ని ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయము క్రిస్టియన్ సఫరింగ్, 3వ అధ్యాయంలో క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే, 4వ అధ్యాయంలో క్రిస్టియన్ సఫరింగ్. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమలు అంతర్భాగంగా ఉన్నాయి. శరీరంలో ఉన్నంత వరకు శ్రమలు లేవు అనే ఎక్కడ ఆ పదం లేదు. సుఖదుఖాలు, శ్రమలు, జీవితంలో శ్రమలు మిళితమై ఉన్నాయి. ఈ శ్రమలు తీసివేయండి అని అంటే అది క్రైస్తవ జీవితం కాదు. శ్రమలు యందు ఆనందించటం, శ్రమలు యందు అతిశయపడటం అని పౌలు గారు చెప్పారు. ఇక్కడ పేతురు గారు చెప్పిన మాట, మీరును అట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శ్రమలేంటి, ఆయుధం ఏంటండి అనుకోవచ్చు. క్రీస్తు శిలువ మీద శ్రమపడి ఉన్నారు కనుక అటువంటి శ్రమలే మనకు ఆయుధాలు. అనగా ఈ లోకంలో శోధకుడు అనేక రకాలుగా పడవేయాలని మనల్ని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు పడిన శ్రమలు మనం ధరించినప్పుడు అవి మనకు ఆయుధాలు. ఆ శ్రమలను మనము చేర్చుకున్నప్పుడు, ఆ శ్రమల్లో మనము నిలకడగా ఉన్నప్పుడు అవి నిజంగా మనకు ఎంతో ఆయుధాలు. 2వ వచనం, శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఎకనేమీ లేక ఉండును. అనగా శరీర విషయంలో శ్రమపడిన వారు అంటే యేసు ప్రభువును అంగీకరించకముందు, మరి లోకంలో మిళితమై జీవించినప్పుడు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు వాళ్ళతో ఉన్నప్పుడు శ్రమలనే అనుభవం మనకు లేదు. మామూలుగానే వాళ్ళతో కలిసిపోయి మనం ఉన్నాం, లోకంతో కలిసిపోయి ఉన్నాం, మిళితమై ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించావో అప్పటి నుండి అది నాకొద్దు, ఇది నాకొద్దు, ఈ లోకంలో ఈ శరీరాశ అసలు నాకొద్దు, ఈ రహస్య జీవితం అసలే నాకొద్దు అని నీవు వాటిలో నుండి నిష్క్రమించావు. కాబట్టి అది కొంచెం శ్రమగా ఉంది. షుగర్ పేషెంట్కి షుగర్ ఎక్కువగా తినాలని ఆశ ఉంటుంది. షుగర్ పేషెంట్కే ఎక్కువ ఆశ ఉంటుంది. షుగర్లో లేదా కొంచెం తేనె తినాలనో ఇది ఆశ ఉంటుంది, కానీ అది పడదు ఆయనకి. అలాగే లోకం నుండి వచ్చిన ప్రతి వారికి లోకంలో ఉన్న వింతలు అవి మళ్ళా కొంచెం చూడాలని ఆశ ఉంటుంది, కానీ అది కుదరదు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి నీవు లోకాసుల నుండి బయటపడ్డావు. ఇప్పుడు లోకాసులు నిన్ను ముంచాలని ప్రయత్నం చేసేటప్పుడు నాకు వద్దంటున్నావు, అది నీకు శ్రమ అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ, ఇక మీదట మనుజాసులు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఎకనేమీ లేక ఉండును. అనగా ఇప్పుడు వరకు పాపముతో ఉండి, ఇప్పుడు వరకు పాపముతో నెయ్యముగా సహవాసంగా ఉండి, ఇప్పుడు పాపముతో నాకు జోలి లేదు, వద్దు అని అన్నప్పుడు అది గొప్ప శ్రమే. కానీ ఇష్టానుసారముగా దేవుని కృప చేత నేను ముందుకు వెళుతూ ఉన్నా. 3వ వచనం చూస్తే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు,
చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనులకు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని పేతురు గారు మనకు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు లోకంలో నుండి ప్రభువులోకి వచ్చావో ఇప్పుడు వీటన్నిటికీ స్వస్తి చెప్పావు. పోకిరి చేష్టల నుండి, దురాశల నుండి, మద్యపానం నుండి, అల్లరితో కూడిన ఆటపాటల నుండి, త్రాగుబోతుల విందుల నుండి, చేయదగిన విగ్రహ పూజల నుండి మొదలైన వాటి అందు నడుచుకోవచ్చు. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలంలో వీటన్నిటిలో ఉన్నాం. కానీ ఆ గతించిన కాలమే చాలు. ఆ అనుభవాలకి, ఆ పార్టీలకి, ఆ యొక్క స్నేహాలకి, ఆ యొక్క స్నేహపు మసుగులో ఉన్న చెడు జీవితానికి గతించిన కాలమే చాలు. గాన్ ఆర్ దోస్ ఓల్డ్ డేస్ అని అంటున్నారు. 4వ వచనంలో అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు. అరే ఏంటండి ధర్మ పెచ్చోడైపోయాడండి అని కాక మమ్మల్ని సినిమా టికెట్లు ఆయన కొని మమ్మల్ని తీసుకెళ్ళేవాడండి, తోసేవాడండి. అంతకుముందు ఖరీదు కలిగిన ఏదో బాటిల్స్ మాకు ఆయన అందించేవాడండి. ఇప్పుడేంటండి ఆయన మారిపోయి తమ్ముడు అది వద్దురా ఇది వద్దు అని అంటున్నాడు, పిచ్చోళ్ళలాగా వ్యవహరిస్తున్నాడని వాళ్ళు ఏమంటారంట, వారు ఏమంటున్నారంటే ఈ రకంగా ఆశ్చర్యపడుతున్నారు. ఏంటైనా అలా మారిపోయాడు, అసలు ఎలా మారిపోయాడు? ఆశ్చర్యపడటమే కాదు, మమ్మను దూషిస్తూ ఉన్నారు. ఆ రకమైన అనుభవం చాలామందిలో ఉన్నది. పేతురు గారిలో అటువంటి అనుభవం ఉన్నది. 5వ వచనం, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఆ రకంగా మనుషులు మిమ్మల్ని నిందించినందుకు మీరు బాధపడవద్దు. అయితే వారు సజీవులకును మృతులకును తీర్పు తీర్చే ఆయనకు మాత్రం వారు లెక్క అప్ప చెప్పవలెను. చివరిగా ఒక్క మాట, మృతులు శరీరం విషయంలో 6వ వచనంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడి. కాబట్టి క్రిస్టియన్ సఫరింగ్, పౌలు గారు చెప్పారు, శ్రమలు కలుగుతున్నందుకు విచారపడవద్దు, శ్రమల్లో నీవు మరి సంతృప్తిగా ఉండు. పౌలు గారు నేనైతే శ్రమల్లో అతిశయపడుతున్నాను అన్నారు. ఈ ఉదయకాలంలో ఏ రకమైన శ్రమ గుండా నువ్వు వెళుతూ ఉన్నావో నాకైతే తెలియదు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆ శ్రమల గుండా ఆయన నిన్ను రేవుకు నడిపించేవాడు ఆయనే. ఆయనకే స్తుతులు స్తోత్రాలు వందనాలు కలుగును గాక. ఆమెన్. దేవానికి వందనాలు, ప్రభానికి స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, సాయం చేయండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. మాకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు కూడా, మమ్మల్ని దూషిస్తూ ఉన్నప్పుడు కూడా, మమ్మలను హింసిస్తున్నప్పుడు కూడా మేము నీలో స్థిరంగా ఉండేవారంగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగున్నాం మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపల దీవెన మనందరికీ శ్రేష్టంగా కలుగును గాక.